క్రీస్తునందు ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికి కూడా తండ్రి అయిన దేవుని పేరిట మిమ్మల్ని ఆరాధనకి ఆహ్వానించుకుంటూ క్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రియులారా, ఈ రోజున మనము తెలుసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే దేవదూతలు ఎవరు, దేవదూతలు ఎవరు అనే అంశాన్ని మనము ఈ రోజున నేర్చుకుంటున్నాం. దేవదూతలు అనగా వార్తాహరులు లేక వర్తమానాన్ని ఒక చోట నుండి మరొక చోటకి తీసుకొని వచ్చేవాళ్ళు, లేదా దూత అనగా సమాచారాన్ని అందవలసిన చోటలో అందజేసేవాళ్ళు అని. దూతలు అనగానే మనకు బాగా తెలుసు. దూత అనగానే ఒక 2 రెక్కలు ఉంటాయి, లేకపోతే ఒక 6 రెక్కలు ఉంటాయి. మనము చూసినప్పుడు మరియమ్మ, యేసుక్రీస్తును కనే తల్లి మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా ఉన్నప్పుడు గర్భం ధరించే దానికి ముందు దూత దేవుని యొద్ద నుండి సమాచారాన్ని తీసుకుని వచ్చి మరియమ్మకు చెప్తుంది, దయాప్రాప్తురాలా, నీకు శుభమగును గాక. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఒక కుమారుని కని ఆయనకి యేసు రక్షకుడు అని పేరు పెడతావు. ఆయన క్రీస్తు అని చెప్పిన సందర్భాలు మనకు తెలుసు. దేవదూతలు అని ఎందుకు అన్నారంటే దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని మనుషులకు అందజేస్తాయి గనక. అలాగే మనం గమనించినప్పుడు మరియమ్మను ప్రధానమాడినటువంటి యోసేపుకి ఆమె గర్భవతి పరిశుద్ధాత్మ ద్వారా అయిందని తెలియక ఆమె గర్భం ధరించిందని చెప్పి ఆలోచన చేసి ఆమెని రహస్యముగా పెళ్లి కాకముందే గర్భవతి అయిందని విడనాడాలని యేసేపు సంకల్పించినప్పుడు ఆయనకు కూడా దేవదూతలు ప్రత్యక్షమై యేసేపు మరియమ్మను పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది, అంతేగాని ఆమెలో ఏ లోపము ఏ కల్మషము లేదు, దేవుడు ఆమెని సంకల్పాన్ని నెరవేర్చేదాని కొరకై రక్షకుడు ఈ లోకానికి రావాలి కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది, అందుకని నువ్వు ఆమెని భార్యగా చేర్చుకున్నట్టుకు సందేహింపబాకని దేవదూతలు చెప్పి. అలాగే పాత నిబంధనలో కూడా మనోహకి అలాగే తన భార్యకి పొలంలో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యి, నీవు శాంసోన్ని కంటావు, అతను శత్రువుల్ని చీల్చి చెండాడే బలవంతుడు అవుతాడు, అతను పుట్టిక గురించి సమాచారాన్ని ఇచ్చి అతను బ్రతికి ఎలా ఉండాలో, అతడు బ్రతికంతా కూడా నాజీరు చేయబడిన వాడిగా బతకాలి దేవుని కోసమని సమాచారాన్ని దేవదూతలు తెలియజేస్తాయి. అంతేకాదండి, దేవదూతలు అనేవి అబ్రహాము తన స్వదేశాన్ని బంధువుల్ని అందరిని వదులుకొని వేరే దేశం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి అతిథులుగా మనుషుల రూపంలో వచ్చిన దేవదూతలు అనేవి ఎలాంటివంటే అవి ఆత్మలుగా ఉన్నను
అవి ఈ విధమైనటువంటి రూపాలుగా మారగలవు. వాటి కెపాసిటీ అది ఏ రూపాలకైనా మారగలుగుతాయి. దేవదూతలు మనుషుల రూపాలకు మారిపోతాయి, అగ్ని రూపంగా మారిపోతాయి, నీళ్లు రూపంగా మారిపోతాయి. అవి ఏ విధంగా అయినా సరే అవి మార్చుకోగలిగినటువంటి మెటీరియల్స్ గా దేవుడు వాటిని చేశాడు. దేవదూతలు ఎవరయ్యా అన్నప్పుడు మన సమాచారము ఇది. వాటిని ఎటువంటి కార్యక్రమాలకైనా దేవుడు వాడుకునేదానికి వాటిని దేవుడు కలగజేశాడు. ఇకపోతే బైబిల్లో దేవదూతలు ఎవరు అన్నప్పుడు ఫిబ్రవరికి రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మనం చదువుకుందాం. ఒక మాట చదవండి. ఫిబ్రవరి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచర్య చేసే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరిల్లు? 13వ వచనం చదవదాం. 13వ వచనం. ఈ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాను. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవరిని గురించి అయినా ఎప్పుడైనాను చెప్పాడా దేవుడు? అంటే ఈ హిస్టరీ మొత్తం ఎవరిదంటే దేవదూతలు. తర్వాత వాళ్ళని నా కుడిపార్శ్వన కూర్చో, నా పక్కన కూర్చొని ఎప్పుడు దేవదూతలు అనలేదంట దేవుడు. ఎవరు కూర్చోమన్నాడు? ఆయన కుడిపార్శ్వన తన కుమారుని కూర్చోబెట్టుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారిని. దేవదూతలకి అయితే అర్హత ఇవ్వలేదు. వీళ్ళు ఎవరయ్యా అంటే కింద వీళ్ళు రక్షణ అనే స్వాస్థ్యము పొందబోయే వారికి పరిచార్యం చేసే పంపబడిన సేవకులైన ఆత్మలు. ఎవరి వల్ల? సేవకులైన ఆత్మలు. సేవకులైన ఆత్మలు. బాగా ఆలోచించాల. దేవదూతలు ఎవరు అంటే పంపబడి రక్షణ అనే స్వాస్థ్యం పొందే వారికి. రక్షణ పొందే వాళ్ళు ఎవరు? నమ్మి బాప్తిసం తీసుకున్న వారు రక్షింపబడుదురు. అంతేనా? ఎవరు రక్షణ పొందేవాళ్ళు? రక్షణ అని స్వాస్థ్యం పొందేవాళ్ళు ఎవరంటే నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళు రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందబోయేవారు. కాబట్టి వాళ్ళకి ఆ స్వాస్థ్యం అంటే ఆస్తి. ఆస్తి అంటే ఏ ఆస్తి అనుకుంటున్నారు? శాశ్వతమైనది, స్థిరమైన ఆస్తి, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆస్తిని పొందే వాళ్ళు. వాళ్ళకట ఈ బాప్తిసం తీసుకొని రక్షణ పొందే వాళ్ళకంట సేవ చేసే ఆత్మలు ఎవరు అంటే దేవదూతలు. ఎవరల్లా? ఎవరికి సేవ చేయాలి? రక్షణ పొందే వారికి సేవ చేసేదానికి పంపబడిన సేవకులైన ఆత్మలు, దేవదూతలు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? వీళ్ళు పుట్టికేంది? వీళ్ళ హిస్టరీ ఏంది అసలు? ఒకసారి 148వ కీర్తన 4-5 వచనాలు చూద్దాం. ఇవి ఎలా కలిగినాయి? ఈ దేవదూతలు ఎలా కలిగించబడ్డాయి? త్వరగా ఈ దేవదూతలు అన్నాయి ఎలా కలిగించబడ్డాయి? 148వ కీర్తన 4-5 వచనం. పరమ ఆకాశములారా, ఆకాశం పైనున్న జలములారా ఆయన్ని స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. అవునండి, ఇక్కడ ఎవరు పుట్టారంట? ఆకాశాలు, ఆకాశం పైన జలములు. ఏడ ఆయన ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టిను అన్నాడు. ఏవి పుట్టాయి అక్కడ? ఆకాశములు,
ఆకాశం పైన ఉన్న జలములు అన్నాడు. జలములు అంటే ఆకాశం పైన కూడా ఉన్నాయా? జలములు అంటే ఉన్నాయి. ఆకాశం పైన కూడా జలాలు ఉన్నాయి. ఎవరు చెప్పారు? శాస్త్రవేత్తలు చెప్పారు. అది కూడా వాళ్ళు హబ్బుల్ టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత, హబ్బుల్ టెలిస్కోప్ అనేది దూరంగా ఉన్న వస్తువును దగ్గరగా చూపించే పరికరం. అది కనిపెట్టిన తర్వాత వాళ్ళు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు కనిపెట్టారు, నక్షత్ర మండలిని కనిపెట్టారు. నక్షత్రాలు పైన ఆండ్రోమేడా నక్షత్రము పాలపోత నక్షత్రాల దాకా వెళ్ళింది. అది కొన్ని కాంతి కిలోమీటర్ల దూరం చూపించింది. ఆ తర్వాత ఏమున్నాయి? ఆండ్రోమేడా నక్షత్రం అవతల ఏముందంటే జలాలు ఉన్నాయంట. దాని పేరు ఆకాశ గంగ అని వారు దానికి నామకరణం చేశారు. ఆ తర్వాత ఏమున్నాయంటే జలముల తర్వాత ఈ హబ్బుల్ టెలిస్కోప్ కనిపెట్టలేకపోయింది. అంటే ఆకాశం పైన జలాలు ఉన్నాయంటే అవును అంటుంది శాస్త్రం కూడా. అదే బైబిల్లో అంటాడు, పరమాకాశాలారా, ఆకాశాలలో ఉన్నటువంటి జలములారా. అవి ఎలా పుట్టాయంట? మనం దేవదూతల గురించి మాట్లాడుకుంటుంటే దేని గురించి వచ్చింది ఏంది టాపిక్ అనుకుంటున్నారా? జలాలు ఎవరు అనుకుంటున్నారు? నా సొంత మాటలతో ఎందుకు గాని ప్రకటన గ్రంథం 16:6 చూడండి. జలములు ఎవరు? జలాలు ఎవరు? జలాలంటే వారి పాత్రులే. నీవు ఇలా తీర్పు తీర్చుతువు గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. జలములు దేవదూత చెప్పగా వింటిని అంటే జలముల జలం ఎవరు? జలం ఎవరమ్మా? మరి మనమేమని కొలుస్తున్నాం నాయన? నీళ్లు ఏమని కొలుస్తున్నాము? ఇది ఎవరు అసలు? దేవదూత. దేవదూత ఎవరి కొరకు పంపబడ్డాయి? రక్షణ అనే స్వాస్థ్యం పొందబోయే వారికి పరిచర్య చేసే సేవకులైన ఆత్మలో. నీళ్ళు అనేది ఏంటి? నీళ్ళు అనేది ఏంటి చెప్పండి? దేవదూత. మీకు ముందే చెప్పాను, ఈ దేవదూతల్ని వివిధ కార్యక్రమాలకి దేవుడు వాడుకునే దానికి వాటిని ఎట్లయినా సరే అవి రూపాన్ని మార్చుకోగలవు అన్నప్పుడు మేము ఏం చదివాము అక్కడ అంటే 148:4-5 వచనాల్లో ఆకాశంలారా, ఆకాశం పైన ఉన్న జలములారా, అవి ఆజ్ఞ ఇవ్వగా పుట్టినాయంటే జలాలు ఎవరు? నీళ్ళు ఎవరు అంటే దేవదూత. మరి దేవదూత అన్నావు, మరి మిగతా ఏంటి అని అంటారా? దాని గురించి కూడా కీర్తన గ్రంథం 104 కీర్తన 4 వచనం చూడండి అన్న. చూడండి, వాయువులంటే ఏంటి? గాలి. తన దూతలుగాను అగ్ని జ్వాలలను వారికి పరిచారిక ఆయన పరిచారికగాను ఆయన చేసుకో ఉన్నాడు. అంటే అగ్ని జ్వాలలు అంటే ఏంటి? ఆకాశంలో సూర్యుడు ఏంది? అగ్ని. చెప్పండి, అగ్నే కదా. ఆకాశంలో సూర్యుడు అగ్నేనా? ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు? ఆయన ఆజ్ఞ ఇవ్వగా పుట్టినవై ఏంటంటే అయ్యి జలాలు, నీళ్లు. ఏంటి అంటే దేవదూతలు. నీళ్లు ఎవరు? దేవదూతలు. వాయువులు ఎవరు? గాలి ఎవరు? దేవదూతలు. అగ్ని ఎవరు? దేవదూత. పంచభూతాలు ఎవరు? ఆకాశాలు, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ దేవదూతలు. చెట్టు, పుట్ట, కొండ, వాగు, ఇవన్నీ కూడా దేవదూతలే. దేవుని దగ్గర ఉన్న దూతల్ని ఎలాగైనా దేవుడు మార్చుకునే దానికి ఒట్లు కలిగించాడు. ఈ భూమి దేవదూత, ఆకాశం దేవదూత, గాలి దేవదూత, నీరు దేవదూత, అగ్ని దేవదూత. ఇవన్నీ దేవదూతల్ని ఇట్లుగా మారమని చెప్పాడు దేవుడు. అర్థమైందా? దేవదూతల్లో ఒక భాగము మనకు పరిచయం చేసే దాని కొరక ఆయన మార్చారు.
మరి దేవదూతలు ఎవరు? దేవదూతలు ఎవరు? రక్షణ పొందేవారికి పరిచర్య చేసి సేవకులైన ఆత్మల కాదా మనకి సేవ చేయమని దేవదూతల్ని గాలిగాను, నీరుగాను, అగ్నిగాను, భూమిగాను, ఆకాశంగాను మారమన్నాడు దేవుడు. మనకు సేవ చేసేదాని కొరకు, రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందబోయే వారికి సేవ చేసేదాని కొరకు వీటిని దేవుడు ఇలాగా మార్చాడు. కానీ మనమేం చేస్తున్నాము? సేవకులైన ఆత్మల్ని చెప్పండి, గాలి దగ్గర పోయామంటున్నారా? అంటున్నారా? అగ్ని దగ్గర పోయేమంటున్నారా? చెప్పండి, అగ్ని దగ్గర పోయేమంటున్నారా? భూమి దగ్గర పోయే, ఆకాశం దగ్గర పోయే, భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు ఇవన్నీ కూడా మనకు సేవ చేసే దాని కొరకు దేవుడు నియమించి వాటిని మనకు సేవ చేయమని చెప్తే మనం పోయి వాటిని ఏం చేస్తున్నాము? సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించే పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోయాము. సృష్టి అంతా ఎవరంటే దేవదూతల చేత దేవుడు నిర్మించాడు. ఇది మీకు అర్థమయ్యేదానికి ఇంకా చెప్పాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పుకుంటా పోతే చాలా టైం అయిపోద్ది. ఇప్పుడు అవి ఈ విధ రూపాలుగా మారిపోవాలా అని దేవుడు ఉద్దేశంలో ఉన్నది. ఈ విధంగా రూపంగా మారవాలంటే ఏమి చేస్తారు అంటే, ఒకసారి మనకు ఈజీగా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఫోను ఇక్కడి నుంచి మాట్లాడుతూ అమెరికాకి వెళ్తుంది, అమెరికా నుంచి మాట్లాడితే ఆస్ట్రేలియాకి వెళ్తుంది, ఆస్ట్రేలియా నుంచి మాట్లాడితే ప్రపంచం మొత్తం మాట్లాడించు మనం ఇక్కడ ఉండి కూడా. ఏందది? ఫోన్ ఉంటే, ఫోన్ లో ఏముంటే మాట వెళ్తుంది? సిమ్ ఉండాల. సిమ్ దేంతో తయారు చేయబడ్డది? ఇసుకతో తయారు చేయబడ్డది. ఆ ఇసుక ఎవరు ఇప్పుడు? దేవదూత. దేవదూత ఇన్ని విధాలుగా పనికి వస్తుంది. ఇంకెందుకు మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలని ఏమేం కావాలి? ఇంటికి మెటీరియల్స్ ఏమేం కావాలి? చెప్పండి, ఏమేం కావాలి? సిమెంట్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది సిమెంట్? భూమి. తర్వాత ఇసుక నుంచి వస్తుంది, భూమిలో నుంచే. తర్వాత కంకర, కంకర నుంచి వస్తుంది, అంతే కదా. తర్వాత నీళ్లు, కమ్మి, ఐరన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐరన్ భూమిలో నుంచి. ఇన్ని విధాలుగా ఒక్క భూమి ఇన్ని విధాలుగా మారుతుందంటే దీని వెనకాల ఎవరు? ఈ భూమి అంటే దేవదూతలు. ఈ విధంగా మనకు ఉపయోగపడాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇవన్నీ దేవదూతలే. నీళ్లు తీసుకుని గుడుగుడు కూడా తాగేస్తాను. ఎవరదే? దేవదూతను తాగేస్తున్నాను. మరి అంతే, జలాలు ఎవరు? దేవదూతే. కాబట్టి మీరు ఆలోచించాలి. ఇవి ఎలా కలిగినాయి? ఇవన్నీ అంటే ఎలా కలిగినాయి? ఆజ్ఞ ఇవ్వగా అవి కలిగిను, పుట్టిను అన్నాడు. వాటిలో పుట్టిక ఏంటంటే దాని హిస్టరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నోటి మాట. అర్థమైందా? అది పుట్టేదానికి కారణం దేవుని మాట. మరి మానవుడు పుట్టేదానికి కారణం ఎలా అంటే చెప్పండి. ఆయన మనల్ని స్వయంగా నిర్మించుకున్నాడు. కానీ దేవదూతలు కలుగుగాక అన్నాడు, మనిషిని మాత్రము. అందుకని మనం పాట పాడేటప్పుడు సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ అని పాట పాడుకుంటున్నాం మనం. కానీ ఆ పాట అంతా అలాగే ఉంటే బాగున్నాం, ఎరిగొట్టి మధ్యలో మారిపోతా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా దేవుడు మన పుట్టుకకు ఒక కారణం ఉంటే దేవదూతల పుట్టుకకు ఇంకో కారణం ఉంది. దేవదూతలు కలుగుగా ఆజ్ఞ ఇవ్వగా, మీరు గుర్తు పెట్టుకోండి, వినేటప్పుడే బాగా వినేస్తే
చెప్పేటప్పుడే పాఠం బాగా మైండ్ లో పెట్టుకుంటే మనం రాసేటప్పుడు ఈజీగా రాసేస్తాం ఎగ్జామ్ కూడా. అవి ఎలా పుట్టే అనగానే ఆయన ఆజ్ఞ ఇవ్వగా అని ఇచ్చేయాలి ఆన్సర్ లేదు. దేవదూతలు ఎవరు అనగానే అవి రక్షణ అనే స్వాస్థ్యం పొందబోయే వారికి పరిచర్య చేసే సేవకులైన ఆత్మలు. అది ఖచ్చితంగా ఉండాలి. ఆ కొటేషన్ లేకపోతే మార్క్ రాదన్నమాట. ఖచ్చితంగా సేవకులైన ఆత్మలని వెండింగ్ లో ఉండాలి. అర్థమైందా? అవి ఎలా పుట్టాయంటే ఎలా చెప్పాలి? అవి దేవదూతలు ఎవరంటే దాన్ని వర్ణించాలి. ఓకేనా? ఇప్పుడు ఆ దేవదూతలు ఎన్ని పుట్టుకొని వచ్చినాయి ఆయన ఆజ్ఞాపిస్తే? ఎన్ని ఉన్నాయి? ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 వచ్చింది. సింహాసనమును ఆవరించి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 వచ్చింది. అనేక దూతల స్వరము వినబడెను. మరలా వారు రిపీట్. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్నాను. అనేక దూతల స్వరము వినబడిను. వాళ్ళ లెక్క కోట్ల కొలిదిగా ఉండెను. అంటే కోట్లాది దేవదూతలుగా అయి కలిగినాయి. ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టినాయి. ఎన్ని అంటే కోట్ల మంది దేవదూతలుగా పుట్టినాయి. ఎన్ని లెక్క దేవదూతల లెక్క ఎన్ని అనగానే మీరు ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే అక్కడ కోట్ల కొన్ని దేవదూతలుగా పుట్టారు. అంటే లెక్క లేదు, లెక్కించుటకు వీలు లేదన్నమాట. కానీ మనకంటూ ప్రపంచ జనాభా ఎంతమంది అనగానే తక్కువ లేచి 800 కోట్ల మంది అని చెప్పేస్తామంతే. ప్రపంచ జనాభా ఎంతమంది? మనుషులు లెక్క జనసంఖ్య 800 కోట్ల మంది అని చెప్పేస్తాం. 800 కోట్ల మంది అవును ప్రపంచ జనాభా. కానీ దేవదూతల లెక్క చెప్పు, లెక్క మించిపోయింది. కోట్ల కొలిదిగా ఉన్నాయంట దేవదూతలు. ఈ కోట్ల కొలిదిగా పుట్టిన దేవదూతలన్నీ వాటి పని ఏంటి అసలు? ఏనా ఈ కోట్ల కొలిదిగా దేవుడు కలగజేసినప్పుడు, కోట్ల కొలిదిగా దేవదూతలు కలిగజేసినప్పుడు దేవుడు వాటి పని ఏంటి? 3 ప్రశ్నలు వచ్చినాయి మీకు. ఒకటి, దేవదూతలు ఎవరంటే రక్షణ స్వాస్థ్యం పొందే వారికి చేసే సేవకులైన ఆత్మలు. రెండో క్వశ్చన్, అవి ఎలా పుట్టుకొని వచ్చాయంటే ఆయన ఆజ్ఞ ఇవ్వగా పుట్టినాయి. ఎంతమందిగా ఎంతమంది దేవదూతలు కలిగారంటే కోట్ల కొలదిగా 3 వచ్చినాయి మీకు ఆన్సర్. ఇట్లా పని ఏంటి? ఇప్పుడు ఈ కోట్ల కొలదిగా వచ్చిన దేవదూతల పని ఏంటి? ఒక భాగమేమో పంచభూతాలుగా ఉపయోగపడుతున్నాయి. సృష్టిగా మారిపోయినాయి. దేవుడు మార్చాడు వాటిని. కానీ కొన్ని దేవదూతలు ఏం చేస్తున్నాయో అవి ఏందో చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. 4వ అధ్యాయం 8వ వచనం ప్రకటన గ్రంథం. వాటి పని ఏంటి? ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండును. వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారైన దేవునికి ప్రభు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని పరిశుద్ధుడని మీరందరూ చదవచ్చు కదా. అమ్మాయి ఎక్కడే చదవకపోతే అన్ని ఫస్ట్ నుంచి చదువుతాము. ఈ 4 జీవులలో మీరు చదవండి. మీరు చదువుకోవటం ఏమైనా, మీకు స్వరాలు ఏమైనాయి, దేవుడిచ్చిన నోర్లు ఏమైనా? ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. 6 రెక్కలుండెను. అవి చుట్టూన రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నాయి. నువ్వు గమనిండి అమ్మాయి, నువ్వు మౌనంగా మధ్యలో రావద్దు. భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగుళ్ళు గానపతి గానాలు చేస్తూ ఉంటాయి. కొన్ని దేవదూతలను ఆయన దగ్గర పెట్టుకున్నాడు, కొన్ని దేవదూతలను మనకి పరిచయం చేయమని పంపించాడు. ఇప్పుడు అర్థమైందా మీకు?
కొన్ని దేవదూతలు ఏం చేస్తున్న పని అంటే ఎస్ఐ గ్రంథం 6వ అధ్యాయం కూడా వచ్చినందు కదా. మార్చి చదవండి. వారు సైన్యముకు అధిపతి యొక్క యెహోవా, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడును పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆ, ఆయన మహిమతో నిండి ఉన్నది ఆ, అని గొప్ప స్వరముతో ఆ. గాన ప్రతిగానం గానపతి గానాలు చేయుచుండెను. ఏందమ్మా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏంటో అట్లా పని ఏంది? దేవదూతల పని ఏంది పరలోకంలో? అట్లా పని ఏంటంటే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఎప్పుడు ఇదే పడమా, ఇదే పాటలు అంట. అర్థమైందా మీకు? మనము కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఎక్కడ పోయినా ఒకే శబ్దం వినపడుతూ ఉంటుంది. సపోజ్ మనం ఇప్పుడు తిరుపతికి పోయామనుకోండి, అక్కడ ఏమి వినిపిస్తుంటది మనకు? ఏ బండ సాటుకైనా పో, ఏ కొండ సాటుకైనా పో, ఏమైనా పడుతూ ఉంటుంది మనకు? ఓ ఓం అంటే ఏదో తప్పు అనుకోబడండి. ఓం అనేది కూడా మనకి వర్తించేదే. ఓం అనేది కూడా మనకే సంబంధించింది. అది కాకపోతే మనకు తెలియదు కాబట్టి దాన్ని వదిలేసాం. కానీ ఎక్కడికి పోయినా, ఏ గోడ సాటకు పో, ఏ కొండ సాటకు పో, ఏ పుట్ట సాటకు పో, ఏ పొద సాటకు పో, ఏమైనా పడుతుంటుంది మనకి. ఎక్కడికి పోయినా, కిలోమీటర్లు వెళ్ళిపోయినా, ఏ కిలోమీటర్కి వెళ్ళిపోయినా కానీ అంటనే ఉంటది. ఏంటి ఇది అనుకుంటే ఎవరన్నా మైకి తీసుకొని చెప్తా ఉంటారు అనుకుంటున్నారా? నోరు పోయేలాగా కాదు. వాళ్ళు రికార్డ్ చేసి ఒక క్యాసెట్ దాంట్లో పెట్టేశారు. అది చెప్తానే ఉంటది. ఏమని? ఓం అని. అదేంటంటే రికార్డ్. కానీ పరలోకంలో ఏంది చెప్పండి? పరలోకంలో ఏంది? లైవ్. ఏమంటుంటాయి? పరలోకంలో ఏం జరుగుతుంది? లైవ్. అది ఇది రికార్డు. అక్కడ లైవ్. ఏమది లైవ్ అంటే? పరిశుద్ధుడు ఒకటోసారి, రెండోసారి చెప్తున్నా పరిశుద్ధుడు, మూడోసారి చెప్తున్నా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. తప్పు లేనివాడు, అన్యాయం చేయనివాడు, తప్పుకు దొరకవాడు కాదు, ఏ దుష్కర్మ ఆయనలో లేదు. ఈయనే పరిశుద్ధుడు. అది లైవ్. కొన్ని దేవదూతల్ని అలాగే సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యమా? ఏంటి ఆయన సైన్యం అంటే? ఒకసారి యాకోబు గారు అంటాడు, చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదివితే మనం ముగించుకోవాలి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనేది. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేవ అని చెప్పి, ఇది దేవుని సేన. సేన సేన అంటే సైన్యం. ఎవరు సైన్యం అంట కనిపించింది? దేవదూతల సైన్యం కనిపించింది. ఎవరికి? యాకోబుకి. ఇది దేవుని సేన అన్నాడంట. అంటే సైన్యమే. ఏంటి దేవుని సైన్యం అంటే? దేవదూతలు. ఏంటి ఇంకా చాలా ఉంది. తర్వాత ఒకసారి రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో ఎలీషా ఉన్నాడు దైవ సేవకుడిగా. ఎలీషా దగ్గర గెహజీ ఉన్నాడు. పాస్టర్ అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడు. పాస్టర్ ఏనా అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు కొంతమంది శత్రువులు ఆ యొక్క ప్రాంతాన్ని ముట్టడి చేస్తారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళని సర్వనాశనం చేసేదానికి శత్రువులు చుట్టూ వచ్చేస్తారు. వచ్చేసి ఈ దైవ సేవకుడు ప్రార్థన చేయటం వల్ల ఈ ఊరంతా బతుకుతుంది, ఈ గ్రామాలన్నీ బతుకుతున్నాయి, ఈ ప్రాంతాలన్నీ బతుకుతున్నాయి, అసలు ఈయన్ని చంపేస్తే బాగుంటది అని చెప్పి ఎన్నో సైన్యాలు, గుర్రాలు, రథాలు అన్ని తీసుకొని వచ్చి కత్తెలు, ఈరులు, గీరులు అందరూ వచ్చేసి ఆయుధాలు తీసుకొని ఉదయాన్నే పాపము పాస్టర్ కంటే ముందు ఎవరు లేచి వస్తారు బయటికి? చెప్పండి. అసిస్టెంటే కదా.
గెహాజీ డోర్ తీసుకొని వచ్చాడంట బయటికి. రాగానే ఇంకేం కనిపించినాయంటే శత్రువులు ఆయుధాలు పట్టుకొని నిలబడుకున్నారు అనమాట. ఆయుధాలు పట్టుకొని నిలబడి ఎప్పుడైతే చూశాడో ఆయుధాలకు దడుచుకొని అమ్మో ఇంకా నేను చచ్చిపోయే తట్టుకోవడం, ఈ సేవకుడి దగ్గరికి నేను వచ్చాను అని చెప్పి అరుచుకుంటా, యజమానుడా ఎలీషా, ఇంక మేము చచ్చిపోయాం, మనం అయిపోయాం, ఇంకా మనల్ని చంపేదానికి ఎవరు వచ్చున్నారంట, మన శత్రువులు వచ్చేస్తున్నారు, చుట్టుముట్టేస్తున్నారు అని చెప్పాడు అంట. ఒకసారి చూడండి, అది చదవండి. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన పనివాడు తన పనివాడు పెందల కాడే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములు రథములను సైన్యము పట్టణమును చుట్టుకొని ఉన్నట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదు, మనం ఏం చేస్తాము అనగా అతడు భయపడద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులు అని చెప్పాడంట. నువ్వు భయపడబాగరా, శరీర సంబంధమైనటువంటి సైన్యాన్ని చూసే. మన పక్కన ఉండే వాళ్ళు ఎవరో నీకు తెలుసా? ఎవరమ్మా? అధికులు వారికంటే అధికులు అని చెప్పాడంట. ఎవరోళ్ళు? మన పక్కన ఉండే వాళ్ళు దేవుని బిడ్డలకి పరిచర్య చేయడానికి పంపబడిన వాళ్ళు ఎవరు? దేవదూతల సైన్యం. అప్పుడు చదువు మిగతాది. యెహోవా ఈడు చూసినట్లు దయచేసి వీడి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థించగా యెహోవా ఆ పనివాని కండ్లు తెరిచిను గనుక ఎలీషా చుట్టూ దైవ సేవకుడు చుట్టూ ఎవరున్నారు తెలుసా? పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండటం చూసిన. ఇప్పుడు దైవ సేవకుడికి ఎవరు ప్రొటెక్షన్ చెప్పండి? ఇప్పుడు ఎవరు నాన్న? దైవ సేవకుడికి ఎవరు? గుర్రాలు, అగ్ని గుర్రాలు, రథములు అంటే ఈయన చుట్టూ ఉన్నాయంట. శరీర సంబంధమైన వాళ్ళు ఏం చేస్తున్నాయన చెప్పండి అన్న. శరీర సంబంధమైన శత్రువులు ఏం చేస్తారు? దేవుని బిడ్డలకి ఎవరో తెలుసా కాపుదల? దేవుని యొక్క దేవదూతలే. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఉన్నాయంట ఈయన చుట్టూ. దైవ సేవకుని ఏదో చేద్దాం అనుకుంటే మనకు మననేతలు తిరుగుబడక కనబడవు, గాని నిజంగా అయితే దైవ సేవకులకి దేవుని యొక్క కాపుదలే, దేవుని దూతలే. అర్థమవుతుందా లేదా మీకు? అమ్మో దైవ సేవను కొట్టేదానికి వచ్చేసారు, పొడిచేదానికి వచ్చేసారు, మనమందరం పడిపోతాం అని మీరు వెళ్ళిపోతారు. కానీ దైవ సేవకుడు చుట్టూ ఎవరున్నారు? అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు. ఎవరికి ఉంటాయమ్మా అలాంటివి? అయితే దేవదూతలు. తర్వాత మనం బాగా గమనిస్తూ వస్తే యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సేమనీ తోటలో ప్రార్థన చేసుకుని ఉన్నప్పుడు సైనికులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి వస్తారు, బంధించేదానికి వస్తారు. బంధించేటప్పుడు ఎవరెవరు ఉన్నారు ఆయనతో కూడా అంటే శిష్యులు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తుని బంధించేదానికి వచ్చినప్పుడు, సంఖ్యలు వేసినప్పుడు పేతురు ఏం చేస్తారు అక్కడ? ఎందుకో కత్తి పెట్టుకునే ఉన్నాడు. దేవుడి దగ్గరకు వస్తా కూడా ఆ వరలో ఉన్న కత్తి తీసి ఏం చేశాడంట? సైనికుని చెవు తెగ నరికాడంట. చెవు తెగిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు పేతురుని గద్దించాడు. పేతురు, నేను రక్షించబడాలనుకుంటే మీ సైన్యం అవసరమా? నాక నేను కాపాడబడాలనుకుంటే మీరు నరకబడలేదు. వారు అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసు వాళ్ళు అనుకోండి, భటులు అనుకోండి, అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి పోయి నువ్వు చెవు నరికేస్తే కేసు ఎక్కువ అవుతుందా తగ్గుతుందా? చెప్పండి. కేసు ఎక్కువ అవుతుంది తగ్గుతుంది? ఇప్పుడు ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను రక్షించబడాలనుకుంటే మీరు కాదు, నాకంటూ ఒకటి ఉందని చెప్పి చెప్తారు. చూడండి ఒకసారి చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనాన్ని ఒకసారి చదువు ఫాస్ట్ గా.
ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొనని ఎడల ఆయన 12 సేనాయోహముల కంటే ఎక్కువ మంది దూతలను నాకు పంపడని నీవు అనుకునుచున్నావా? అంటే ఏంది? మరి మీరు కత్తి తీసి నరకన అవసరం లేదు. నేను ఇప్పుడుగాను ప్రార్థన చేస్తే ఇలా అంటే ఎంతమంది వస్తారంట యేసుక్రీస్తుకి? 12 సైన్యముల కంటే వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు నా కోసం రారా, నన్ను కాపాడేదానికి రారా? ఒక దూత కెపాసిటీ ఎంత తెలుసా మీకు? ఒక దూత ఒక దండులోకి దూరి ఒక్క నైట్కే 185,000 మందిని హతమార్చిందంట. దూత కెపాసిటీ ఏందో తెలుసా? ఒక్క దూత భూమి మీదకి వస్తే భూమి అంతా ఎదిగిపోద్ది. ఆలోచిస్తున్నారా? ఒక్క దూత ఈరులనే వాళ్ళని, సూర్యులనే వాళ్ళని 185,000 మందిని ఒక్క దూత చంపేసింది ఒక్క నైట్కి. అంటే ఇప్పుడు 12 వ్యూహములు అంటే ఎంతమంది అనుకుంటున్నారు? 72,000 మంది. ఎవరికి సెక్యూరిటీ, బాడీ సెక్యూరిటీ గార్డులు ఎవరికి? యేసుక్రీస్తుకే. ఈయన అర్హత ఏంది పరలోకంలో? ఈయన రేంజ్ ఏంది? యేసుక్రీస్తు రేంజ్ ఏంది? దోతలలో ఎవడనైనా నా పక్కన కూర్చోమన్నానా, కుడి పక్కన కూర్చోమన్నానా, సింహాసనంలో కూర్చోమనలేదు. కానీ నా సొంత కుమారుడు ఆయన ఎక్కడ కూర్చుంటారు తెలుసు? నా కుడి పార్శ్వమున ఆయన కూర్చోబెట్టుకుంటారు. ఎక్కడంట ఆయన కూర్చున్నది? దేవునితో సమానంగా కూర్చున్న అర్హత కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక్కడే. దేవునితో సమానం ఎవరు కూర్చోలేరు. యేసుక్రీస్తు ఒక్కడే కూర్చుంటాడు. ఎక్కడ? ఆయన పక్కన. కుడి పార్శ్వం అంటే ఎక్కడ? పక్కనే కూర్చున్నాడు. ఈ పక్కన ఆయన కూర్చున్నాడు. ఇద్దరు నా కుడి పార్శ్వం కూర్చుంటాడు ఆయన. ఆయన కెపాసిటీ అంటే, ఆయన రేంజ్ ఏంటి? 72,000 మంది. ఒక్క దూత 185,000 మందిని చంపేస్తుంది అంటే 72,000 మంది దిగొస్తే ఇంక భూమి మీద మనిషి ఉంటాడా అని ఉదయాస్తాయి మనుషుల్ని. రోమా సైన్యం ఎంత, పిలాతు ఎంత, ఏరోదు ఎంత ఆయన ఆజ్ఞాపిస్తే. కానీ నేను ఏడుకోకూడదు. ఆ పని మీద రాలేదు భూమి మీదకి. నా పని వేరే. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నది. చీఫ్ మినిస్టర్ కి జెడ్ కేటగిరీ అని ఉంటారు. 10 మంది ఉంటారు ఆయన చుట్టూ. ఎవరికి? ముఖ్యమంత్రికి. ఎంతమంది ఉంటారు? ఆయన బాడీ గార్డ్స్ 10 మంది ఉంటారు. వాళ్ళ కెపాసిటీ ఏందో తెలుసా మీకు? 10 మంది కెపాసిటీ ఏందో తెలుసా మీకు? సీఎం చుట్టూ ఉండే 10 మంది పోలీసులు గాక ఈ బాడీ గార్డ్స్ జెడ్ కేటగిరీ ఉండే వాళ్ళకి ఏంటి వాళ్ళకి కెపాసిటీ అంటే, ఒక్కడు ఆ జెడ్ కేటగిరీలో ఒక్కడిని టచ్ చేసిన 100 మందిని కింద పడేయగలుగుతారు, కొట్టగలుగుతారు. అందుకని జెడ్ కేటగిరీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క 100 మందిని అంటే 10 మంది ఉంటే ఎంతమందిని కొట్టేస్తారా? ఎంతమందిని కొడతారండి? వింటున్నారు అసలు మీరు? మూగ ముద్దుల్లాగా ఉన్నారైతే వింటా కూడా అడుగుతుంటే మాకు కాదులే. ఎంతమందిని కొడతారు? ఒక్క మనిషి 100 మందికి సమాధానం చెప్తారంటే 10 మంది జెడ్ కేటగిరీ ఇస్తారు ఆయనకి, చీఫ్ మినిస్టర్ కి. వాళ్ళు 10 మంది ఎంతమందిని కొట్టగలుగుతారు? 1000 మందిని కొట్టగలుగుతారు. అలాగే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రికి ఏముంటది? ఆయన బాడీ గార్డ్స్ ఆయనకి కాపుదల అంటే ప్రొటెక్షన్ ఏంటంటే ఎస్పీజీ కమాండో ఉంటది. వాళ్ళు ఎవరు తెలుసా? నిమిషాల్లో మీ అంతరంగాన్ని లెక్క పెట్టి ఎవరి దగ్గర ఏమున్నాయో పసిగట్టి నిమిషాల్లో ఒకే 1/2 సెకండ్ చంపేస్తారు అంతే. వాళ్ళు ఎప్పుడు బ్లాక్ కళ్ళజోడు అంతా కూడా నల్లది వేస్తారు. నల్ల గ్లాస్ పెట్టుకుని వేసుకుని వస్తుంటారు. అవి ఎందుకు పెట్టుకున్నారు? స్టైల్ కోసం అనుకుంటున్నారా? కాదు. వాళ్ళు చూసేది ఎవరికి కనబడదు. ఎటువైపు చూస్తున్నారు అనేది ఇట్టే ఉంటారు. కళ్ళు ఎటు తిప్పేసి ఉంటారు, ఎటు చూస్తూ ఉంటారు, అటు చూస్తూ ఉంటారు. మనకి కళ్ళజోడు పెట్టారు కాబట్టి అది స్ట్రైట్ గా చూస్తున్నారు. ఇక్కడ ఏ చేయొచ్చు అనుకుంటాం మనం. కాదు,
వాళ్ళు 4 పక్కలు చూస్తూ ఉంటారు. ఆయన ఆ ఎస్విజి టీంలో ఒక్కడిని కూడా టచ్ చేయలేము. ఆయన చుట్టూ ప్రైమ్ మినిస్టర్ చుట్టూ అంతా బందోబస్తు ఉంటారు. ఆయన బ్యాగులు మోసుకుపోతా ఉంటారు. ప్రధానమంత్రి పోయినా వాళ్ళ చుట్టూ బ్యాగులు ఎత్తుకుని పోతా ఉంటారు. ఏమనుకుంటున్నారు? దాంట్లో ఏదో డబ్బు మోసుకుపోతున్నారు, లేకపోతే ఏదో పత్రాలు, ఏదో కాగితాలు ఉంటాయి అనుకుంటున్నారా? కాదు. అవి ఏంటో తెలుసా? బ్యాగులే గాని అవి ఎవరన్నా ఆయన షూట్ చేసేటప్పుడు అవి ఓపెన్ చేసేస్తారు. ఇట్లా రక్షక కవచాలు అవి ఓపెన్ చేస్తే ఇట్లాగా బారుగా వచ్చేస్తుంది, చుట్టూ పెట్టేస్తారు. అవి ఏంటో తెలుసా? బుల్లెట్ ప్రూఫ్స్ జాకెట్స్. ఒక్క బుల్లెట్ కూడా రాదు దాన్ని దాటి. అంత వాళ్ళు ఉన్నంతసేపు ఎవరు టచ్ చేయలేరు ప్రైమ్ మినిస్టర్ని కూడా. మనుషులకే ఇంత ఉంటే, ప్రైమ్ మినిస్టర్కే ఇంత ఉంటే, చీఫ్ మినిస్టర్కే ఎంత ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మామూలే సాధ్యమే. కానీ పరలోకంలో ఆయన రేంజ్ ఏంటంటే 72,000 కంటే కూడా ఆయనకి సెక్యూరిటీ బాడీ గార్డ్స్ ఉన్నారు. ఎవరికి? కేంద్ర బాబు ఈయనకి ఎంత ఒక 10 మంది చీఫ్ మినిస్టర్ చుట్టూ ఉంటేనే అమ్మ బాబోయ్ అని మనం వణికిపోతాం. మరి యేసుక్రీస్తు రేంజ్ ఏంటంటే, ఆయన రేంజ్ ఏంటంటే 72,000 మంది దేవదూతలు ఆయనకి బాడీ గార్డ్స్ ఉన్నారంటే ఇంక చూసుకో ఆయన రేంజ్ ఏందో. అర్థమవుతున్నాయా? అదే ఆయన రేంజ్, యేసుక్రీస్తు రేంజ్. ఇటుకేస్తే రోమా ప్రభుత్వం ఒక్క నిమిషంలో మట్టికి కనిపించేస్తాయి దేవదూతలు వచ్చి. కానీ ఆయన ఏడుకోలా దేవదూతలను రమ్మని పిలవల. దేవదూతలను చూస్తున్నాయి, కుమారుడు కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు, పొమ్మంటాడేమో. ఆహా, తండ్రి కూడా సంకల్పం నెరవేర్చడానికి వచ్చాడు కనుక తండ్రి కూడా పంపికెళ్ళాలి దేవదూతల్ని. అవసరమైన చోట అంతే, అనవసరమైందని పంపింది. ఓకే, మరి యేసుక్రీస్తుకు ఒక్కడికైనా మనకి లేరా దేవదూతలు? యేసుక్రీస్తు కంటే ఆయన సొంత కుమారుడు, ఆయన కంటే గుణంలో గాని లక్షణాల్లో గాని దేంట్లో మనం పనికిరాం. కానీ ఆయనకంటే ఉండాలి, అంతమంది దేవదూతలు ఉండాలి, సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి. మరి మనకి ఎంతమంది ఉంటే బాగుంటుందమ్మా? మనకు ఒక్కడు ఉంటే చాలు. ఒక్క దేవదూత 185,000 మందిని చంపేస్తుంది అంటే ఒక్కరు చాలు మనకు బాడీ గార్డ్. ఎవరికి బాడీ గార్డ్స్ అంటే ఒకసారి చదువుకోండి. మత్తయి సువార్త 18:10 వచ్చింది. త్వరగా ఈ చిన్నవారిలో ఒక్కనైనను తునీకరింపకుండా చూసుకోండి. వీరు దూతలు పరలోకములో ఉన్నటువంటి నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నారు. ఈ చిన్నవారికే ఒక దేవదూతను పెట్టాడంట. వీరు దూతలు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దూత. అవును, ఈ దూతలు ఏం చేస్తున్నారంట? తండ్రి ముఖాన్నే చూస్తున్నాడు. తండ్రి ముఖాన్ని ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు చూస్తున్నాడు తండ్రి ముఖాన్ని అంటే, మనం అప్పుడప్పుడు ఎక్కడైనా ఒక్క నిమిషంలో కూడా రెప్పపాట్లో తప్పించుకున్న రోజులు ఉన్నాయా లేదా? ప్రాణాపాయాల మధ్యలో చచ్చిండ్రా అన్నట్టుగా తప్పించుకుని వచ్చామా లేదా? ఒక్కోసారి ప్రమాదంలో కరెంటు పట్టేసుకుంది, అమ్మ చచ్చిపోయా అనుకోండి, వదిలిపెట్టేసింది. కాపాడమా? వెళ్తా ఉన్నది, యాక్సిడెంట్ అయిపోవాలని. యాక్సిడెంట్ ఒక్క నిమిషంలో చక్రం ఎక్కిపోయింది, కొంచెం అట్ట పక్కకు వదిలేం. కాపాడబడ్డామా లేదా? నిమిషంలో గుండె ఆగిపోతుంది, ఊపిరాగిపోతుంది. కాపాడబడ్డాం లేదా? నిమిషంలో ప్రమాదాల నుంచి కాపాడబడిపోయినాం కదా. ఇది ఎవరో తెలుసా? దేవుడు దూతలకి ఆజ్ఞాపిస్తాడంట. దేవుడు, నా కుమారుడు ప్రమాదంలో ఉన్నాడు, వెళ్తూ ఉంటాడు. దేవుడు టక్కన వచ్చేస్తాయి, మనల్ని కాపాడుతాయి. అంత ఏందయ్యే ఎవరికి దేవదూతలు? కీర్తన గ్రంథం 34 కీర్తన ఫాస్ట్ గా చదవాలి. 34 కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వానిని రక్షించును. ఎవరు యందు భయభక్తులు కలిగి ఉంటే?
దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే కదా మనం ఆయన దూత కాపాడేదానికి. అర్థమైందా? మనల్ని ఉంచాలా తీసేయాలా అనేది దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఆడ. చూడండి 91 కీర్తన 11వ వాక్యం, త్వరగా చదవండి. నీ మార్పులన్నిటిలో ఆ, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి ఆయన నిన్ను గురించి తన దూతలకి ఆజ్ఞాపించును. నీ వారు పాదములకు రాయి తగలకుండా తాకలకుండా వారు నిన్ను తమ చేతుల ఎత్తుపట్టుకు. ఎవరికండి ఇదంతా కూడా? దేవుని యందు భయభక్తులు కలిగి రక్షణ అనే స్వాస్థ్యం పొందుకునే వారికి. రక్షణ ఎక్కడి నుంచి వస్తది? నమ్మి బాప్తిసం పొందిన వారికి దేవదూతలు. ఇప్పుడు మీరు బాప్తిసాలు పొందలేదనుకో, దేవదూతలు ఏడొస్తాయి? మీకు కూడా ఏమొస్తాయి చెప్పండి? అపవాదులే. ఎగో మాట చెప్పండి, అమ్మకి ఎంకర్లు తిరుగుతాయి. ఇక దేవదూతలు మనతో కూడా ఉండాలంటే మనం రక్షణ శ్వాసం పొందుకోవాలి. పొందుకుంటే ఆయన కోసం భయభక్తులు కలిగి జీవిస్తే బాప్తిసం పొందేసి కాపాడతాలేని మనం బాగూడదు. శ్రమైన పరిస్థితుల్లో వస్తాయి దేవదూతలు. ఎట్లా? మేషక్ షడ్రక్ అబేద్నగో అనే వాళ్ళని ఎవరు కాపాడారు? దేవదూతలు. ఎక్కడ వేస్తే అగ్ని జ్వాలల్లో వాళ్ళతో కూడా ఎవరు తిరిగారంట? ఇంకో దేవదూత తిరుగుతున్నారు, వాళ్ళని కాపాడింది. సింహాల బోన్లో ధాన్యాలు ఉన్నప్పుడు ఎవరు కాపాడారు? తన దూతలను పంపించి సింహాల నోరుని పంపించాడు. మీరు బాగా ఆలోచన చేస్తే మనకు బాగా అర్థమవుతా ఉంది ప్రియులారా. కాబట్టి దేవదూతలు ఈ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, ఈ విధమైన పనుల్లో ఉన్నారు, ఈ విధంగా వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కసారి దేవదూతలు అతిథులుగా కూడా వచ్చారు. ఎక్కడికి వచ్చారు? అబ్రహాం ఇంటికి వచ్చి ఆతిథ్యం పుచ్చుకున్నారట. ఆతిథ్యం పుచ్చుకొని ఆయన దీవించిపోయారు. నీకు నెక్స్ట్ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ నీకు ఖచ్చితంగా నీకు ఒక వారసుడు పడతాడు అని దీవించిపోయారు. దేవదూతలు అలా కూడా వస్తారేమో మనకి తెలియదు, వస్తారని బైబిల్. ఓకేనా? ఇకపోతే దేవదూతల యొక్క కేటగిరీలు, వాటి యొక్క గైడ్స్ ఏంటి అంటే, దేవదూతల్లో ఇచ్చినటువంటి దేవుడు ఆధిపత్యం ఏంటంటే, ఎఫ్సి పత్రిక 3:10 వచ్చింది. త్వరగా చదువు. 3 కానీ 3:10 వచ్చింది. గైడ్స్. శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న. అది కాదు. ఎఫ్సి పత్రిక 3:10 వచ్చింది. దేవుడు మన ప్రభువు క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానుకును అది పరలోకములో ఇట్లా గైడ్స్ ఏంటంటే, ప్రధానులకును అధికారులకును. చాలే, ఇక్కడ ఏమొచ్చిందంటే ప్రధానులు, వాటికున్న గైడ్స్ ఏంటి, వాటికి ఉన్నటువంటి అధికారం ఆధిపత్యం ఏంటంటే ప్రధానులుగా చేశాడంట దేవుడు. వాటిని అధికారులుగా నియమించాడంట. వాటికి ఉన్నటువంటి ఆధిపత్యం అది. ఎందుకంటే ప్రధాన దూతలే, ఈ దూతలు అన్నిటిలో వాడబడేది అధికారులుగా ప్రధానులుగా ఉన్నారు. మనకి తెలుసు, ప్రధాన దూత అయిన మికాయేలు అని రాయబడుతుంది. అంటే ప్రధానులు చేశాడు దేవుడు పరలోకంలో. అంటే అవును, వాటికి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, గైడ్స్ ఇచ్చాడు. వాటికి అధికారంగా వాటిని నియమించుకున్నాడు, వాడుకున్నాడు. తర్వాత వచ్చి మనం గాను ఒకవేళ ఈ భూమి మీద అట్లా రెప్పపాటున మరణిస్తే మనం కనిపించాల్సింది ఏందమ్మా? దేవదూత కాకుండా ఏమి కనిపించకపోతే, ఇప్పుడు లాజరు, దరిద్రైన లాజరు చనిపోతే దేవదూతల చేత పరదేశకి తీసుకోబడ్డాడు. మరి ధనవంతుడికి ఎవరు వచ్చి తీసుకోపోయినట్టుందాడా? ఎవరు కనబడలే. మనం చస్తే దేవదూత కనబడకపోతే మనం పోయేది ఖచ్చితంగా ఆడకనుకోవాలి. అది కన్ఫామ్. దేవదూత కనిపించిందా, పరదేశకి వెళ్తావు. దేవదూత కనబడలేదా, ఇంకా సంగతి. అంతేనా?
గమనించింది దాన్ని గమనిస్తున్నారు పైన. తర్వాత వచ్చి వాటికి దేవుడు అప్పుడప్పుడు మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసేవాడు. కీర్తన గ్రంథం 89వ కీర్తన 6వ వచనం 7వ వచనం అయిపోయింది. వెంటను యెహోవాకు సాటైన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి బేకరుడు తన చుట్టూ వారందరికంటే భయంకరుడు. అంటే ఈ దూతలకు అప్పుడప్పుడు ఏం జరుగుతుంది ఆడ? సభలు జరుగుతాయి. ఆ సభలోకి ఎవరు వస్తారు? దేవదూతల మీటింగ్. ఈ నెల అంతా మీరు చేయాలని ఏంది? రండి మీటింగ్, రండి మీరందరూ రండి, ఈ మీటింగ్ రావాలి, మీరందరూ కూడా సదస్సుకు రావాలి. అక్కడ ఎవరు వస్తారు? ఆ సభలోకి దేవుడు వస్తాడు. అంటే వాటికి అప్పుడప్పుడు మీటింగ్స్ కూడా ఉంటాయి అనేది మీకు అర్థం అవ్వాలి. కింద ఉంది. తర్వాత వచ్చి చివరిది ఆ మీటింగ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వస్తే, మరి యోబు గ్రంథంలో కూడా 1:6 కూడా దేవదూతలు వచ్చినట్టుగా మనం చూస్తాము. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం చూడు ఒకసారి. ఏ దానికో వాడతాడు దేవుడు. చివరి పని ఏందో చూద్దాం. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి కోత కోయేవారు దేవదూతలు. అది ఇంక పని కూడా లాస్ట్ లో ఎవరికి ఇచ్చాడు దేవుడు? దేవదూతలు. ఎవరికి ఇచ్చామ్మా? దేవదూతలు. ఏం కోస్తాయి? కోత అంటే కొడవలు తెచ్చి పీకలు కోసేది. దేవదూతలు పీకలు కోసేస్తాయి ఏమో బతికిన వాళ్ళని అనుకోవాలి. కోత కోయటం అంటే విలువైనటువంటి ధాన్యపు లేకపోతే గోధుమల గింజల్ని తీసుకోపోవటం, నేను కొట్టుల్లో చేర్చుకోవటం. ఆ కోత అనేది కాబట్టి గోధుమల నుంచి గురుగులు ఏరు చేసి గోధుమలు మాత్రం ఒక పక్క తీసుకుని వెళ్ళేది దేవదూతల పని. అది ఏం పని వాటికి? లాస్ట్ వాడలో కూడా ఇదే పని, దేవదూతల పని. ఈ విధాలుగా దేవుడు వాటిని వాడుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవదూతలు ఎవరు?